Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. వరంగల్ నగరంలో చరిత్రాత్మకమైన ప్రసిద్ధి క్షేత్రం శ్రీ భద్రకాళి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు, వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదాదేవిలు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఉన్నతాధికార ప్రముఖులకు భద్రకాళి దేవస్థానం ఈవో శ్రీమతి శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు సాదరంగా ఆహ్వానించారు. వారికి పూర్ణ కుంభ స్వాగతంతో మంగళ వాయిద్యాలతో తోడ్కొని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కదంబం, మామిడి, మారేడు చెట్లను నాటారు. అనంతరం గోశాలలో గోవులకు గోగ్రాసం పెట్టిన వారు ఆదిశంకరాచార్యులు వల్లభ గణపతిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వారికి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు మహదాశీర్వాదం చేశారు. అమ్మవారి శేష వస్త్రాలను వారికి బహుకరించి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం, డిఎఫ్ఓ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, ఈఈ దుర్గాప్రసాద్, ఉప కమిషనర్ శ్రీకాంతరావు, డిఈఈ రమేష్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామల సునీత, పిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమరావు, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, పర్యవేక్షకులు గౌరీశంకర్, విజయ్ కుమార్లు సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంతో పాటు అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించాలని, ప్లాస్టిక్ నిషేధం లాంటి వాటిపై ఆలయ ఈవో శ్రీమతి శేషు భారతి ప్రచారంతో పాటు చేపడుతున్న చర్యలను అభినందించారు. దేవాయ